హలో! హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ రోజు నేను ఏ వ్లాగ్స్ గానీ, వీడియోస్ గానీ పోస్ట్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తదనమాట. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మీట్ మై పెట్స్ అని పెట్టాననమాట. సో, ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక 4 మంత్స్ బ్యాక్ నేను పెట్స్ అయితే తీసుకున్నాననమాట. సో, అవే ఇవి. వీటిని సన్ కన్యూర్స్ అని పిలుస్తారు. అండ్ ఇవి ఎక్కువగా ఉండేది సౌత్ అమెరికాలో, బ్రెజిల్‌లో 90% ఉంటాయన్నమాట. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 25-30 ఇయర్స్ అని ఉంది. మనం మంచిగా కేర్ తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువ కాలమే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో, ఇవేననమాట నేను తీసుకున్న పెట్స్. ఇవి ఒక టైప్ ఆఫ్ ప్యారట్స్. కానీ ఇవేమీ అంత అంటే మిగిలిన ప్యారట్స్ మాట్లాడే ప్యారట్స్ ఉంటాయి గదా! అలా ఏమి మాట్లాడవు. కానీ ఇవి చాలా మనతో హ్యూమన్స్‌తో చాలా లవ్లీగా అండ్ జోయల్‌గా బాగుంటాయన్నమాట. మంచిగా కలిసిపోతాయి. మంచిగా మనకి దగ్గర నుంచి ఇప్పుడు ఒక పెట్‌ని మనము పెంచుకుంటే డాగ్స్‌ని గానీ, క్యాట్స్‌ని గానీ ఎలా పెంచుకుంటే ఎఫెక్షన్ ఉంటదో సేమ్ వీటితో గూడా అంతే ఎఫెక్షన్ ఉండిద్ది. కొంతమందేందంటే ఆహ్, మామూలుగా ఆహ్, ఒక పెద్ద కేజ్ లాంటిది ఇంట్లో ఒక సెటప్ జేసేసుకొని వీటిని అక్కడ వదిలేసి ఫుడ్ పెడితే చాలు అని కొంతమంది అలాగా డెకరేటివ్ లాగా పెంచుకుంటారు యానిమల్స్‌ని. నేను అలా అయితే కాదు. నేను ఎఫెక్షన్ కోసము అంటే అవి మనతో హ్యూమన్స్‌తో ఎలా ఉంటాయి అని దగ్గరుండి వాటిని చూడ్డానికి, వాటి ఎమోషన్స్‌ని చూడ్డానికని తెచ్చుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి బర్డ్స్ అంటే ఇష్టము. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ వచ్చి ఆఫ్రికన్ గ్రే ప్యారట్ అనమాట. నాకు చాలా ఇష్టం అది. లైఫ్‌లో మంచిగా ఉంటే నేనది మళ్ళీ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో, వీడి పేరొచ్చేసరికి స్నో. ఇది మేల్ అనమాట. ఇంకొకటి ఫీమేల్. 2 తీసుకున్నాను పెయిర్. అసలైతే ఫస్ట్‌లో నేను ఫీమేల్ ఒక్కటే తీసుకుందాం అనుకున్నాను. కానీ పెయిర్ ఉంటే ఇద్దరు తోడుగా ఉంటారు అని చెప్పి అలా తీసుకున్నామనమాట. ఒంటరిగా ఉన్నట్టు ఉండదు గదా! దానికి ఒకళ్ళు ఎంటర్‌టైన్ చేయడానికి దానికి ఒకళ్ళు కావాలి, ఆడుకోవడానికి ఒకళ్ళు కావాలి అన్నట్టు తీసుకున్నాము. దీని పేరొచ్చి లోలా అనమాట. వీడేమో స్నో. స్నోకి ఇప్పుడు హెల్త్ అయితే బాగోలేదు. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు హెల్త్ బాగోలేదు అనేది. ఫస్ట్ టైమ్ పెట్ పేరెంట్స్ వాళ్ళకి నేనిచ్చే సజెషన్ అయితే ఒక్కటే. ఏ పెట్‌ని తీసుకున్నా గానీ మీరు డాగే గానీ, బర్డ్సే గానీ, క్యాట్సే గానీ, ఏ జంతువుని పెంచుకున్నా గానీ చాలా కేర్‌ఫుల్‌గా పెంచాలి అని నాకైతే బాగా అర్థమైందనమాట. సో, అది నా సజెషను. అంటే మనము ఎక్స్‌పెక్ట్ జేయనియి గూడా జరుగుతాయి. సో, అన్నిటికీ ఉండాలి. అంటే అవి చెప్పుకోలేవు గదా! పాపం నోరు తెరిసి. సో, అందుకని నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది. నేనది నెక్స్ట్ వీడియోలో షేర్ జేస్తాను. సో, ఇది లోలా అనమాట. లోలా అయితే చాలా యాక్టివ్ అండ్ చాలా సైలెంట్‌గా ఉండిద్ది, కామ్‌గా ఉండిద్ది, బాగా అల్లరి చేస్తదనమాట. లోలా మటుకు ఎక్కువ మనము ఎవరైతే వీటికి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము, ఆడడము ఉంటదనమాట. మిగతా వాళ్ళతో కూడా ఆడతది. కానీ ఎక్కువ ఎవరైతే ఫుడ్ పెడతారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయన్నమాట. నేను ఎక్కువ రోజు వీటికి ఫుడ్ నేనే పెడతాను కాబట్టి నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాయి. నాతో ఎక్కువ ఆడతాయన్నమాట. సో, ఎవరైనా సన్‌కన్యూస్‌ని తీసుకోవాలనుకుంటే అసలు భయమేం లేకుండా పెంచుకోవచ్చు. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ బైట్ చేస్తాయి. అండ్ వీటిని ఫస్ట్ నుంచి మనము కొనుక్కున్నప్పటి నుంచి ఎలా కేర్ తీసుకోవాలి, ఏమేమి స్టెప్స్ మనము నే పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నేను చాలా మిస్టేక్స్ చేశాను తీసుకున్నప్పుడు. అండ్ అవన్నీ సరిదిద్దుకొని అంటే ఇప్పుడు నాకు తెలిసింది వీటిని ఎలా చూసుకోవాలి, ఏం ఫుడ్ పెట్టాలి, ఏం కేర్ తీసుకోవాలి అని చెప్పని. సో, వీడికైతే ఇంజ్యూర్ అయినాయనమాట కాళ్ళు.
సో, అది స్నో అయితే స్నోకి ఇంజ్యూర్ అయ్యాయి. అండ్ లోలా వచ్చేసరికి వాడిని రోజు అడుగుతానే ఉండిద్ది, ఆడు నాతోటి అని చెప్పి. ఇంతకుముందు ఇప్పుడు లోలా ఎంత యాక్టివ్గా ఉందో దానికి 1000% ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు స్నో. స్నో చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు మాతోటి వాడు. ఇంతకుముందు లోలా టైం స్పెండ్ చేసేది కాదు. స్నో ఒక్కడే టైం స్పెండ్ చేసేవాడు మాతోటి. లోలా తక్కువ టైం స్పెండ్ చేసేది. ఎక్కువ పడుకోవడానికి వచ్చేదనమాట, నా దగ్గరికి వచ్చి పడుకునేది ఎక్కువ టైము. ఇప్పుడు వాడు ఆడట్లేదు కదా దాంతోటి. సో, మాతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఇప్పుడు. స్నో ఇలా నడవలేకపోతున్నాడు. అండ్ లోలా ఏమో వాడిని విసిగిస్తూనే ఉండిద్ది. లోలా చాలా అంటే చాలా యాక్టివ్. మంచిగా ఉంటాయి ఈ బర్డ్స్. ఎవరైనా కొనుక్కోవాలంటే మంచిగా కొనుక్కోవచ్చు. అండ్ పిల్లల్ని కొరుకుతాయి అని ఇట్లా అంతా భయమేముండదు. అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫ్రెండ్లీగా ఉండడానికి వాటిని మనము ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి వీటి గురించి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటికి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి, ఏ టైంకి ఇవ్వాలి, వీటిని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి, వీటికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, అవన్నీ నేను ఈ బర్డ్స్ కొన్నప్పుడు ట్రైనింగ్ వీడియోస్ చాలా చూశాను యూట్యూబ్లో అండ్ గూగుల్లో కూడా చాలా సెర్చ్ చేశాను అనమాట. అవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ ఇవ్వడం వేరు. అంటే ఆల్రెడీ బర్డ్స్తో మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి, అంటే వాళ్ళకి అన్నీ తెలిసి ట్రైనింగ్ ఇచ్చేది వేరు. మనం ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి అనేది మనకి వేరుగా ఉండిద్ది. మన లవ్ అండ్ ఎఫెక్షన్ వాటి మీద ప్యూర్గా చూపిస్తే అవి చాలా అంటే చాలా లవ్వింగ్గా ఉంటాయి మనతోటి. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. అట్లా అంతా ఏముండదు. నేను ఫస్ట్‌లో చాలా బాధపడేదాన్ని. కొన్నాను అనవసరంగా, వీటి ఎమోషన్స్ నాకు అర్థం కావట్లేదు, నా ఫీలింగ్స్ దానికి అర్థమవుతున్నాయా, మనం వాటిని ఎంత ఇష్టపడి తెచ్చుకున్నామో అనేది వాటికి అర్థమవుతుందా అనేది. అన్నిటికీ పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. మనము బర్డ్స్‌ని కానీ తీసుకున్నప్పుడు పేషెన్స్ అనేది చాలా అవసరము. ఇప్పుడు మనం వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి వాటికి టైం టు టైం ఫుడ్ పెట్టేయంగానే అది మనల్ని నమ్మదు. అండ్ మన మన ఏంటి అనేది వాటికి అర్థం కావనమాట. మన ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి వాటికి అర్థం కావు. సో, మనం పేషెన్స్‌గా వాటితోటి టైం స్పెండ్ చేసి అనేవి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తే మటుకు అవి మనతో హ్యాపీగా ఉంటాయన్నమాట. అండ్ మనతో బాగా ఆడతాయి. మనం చూసి చాలా ఆశ్చర్యపోతాము. ఓహ్! బర్డ్స్ ఇలా ఉంటాయా? ఇలా చేస్తాయా? ఇలాగ మాట్లాడతాయా? అని చెప్పని. సో, అది ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ వీడియోలో అంతా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.